దేవుని మాటలు మీరు ఆలకించండి. ఈ యొక్క జనవరి నెల 2వ ఆదివారం మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యం సంఖ్యాకాండం 20వ అధ్యాయం 19వ వాక్య భాగాన్ని ఈ పూట మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. నేను ప్రారంభిస్తాను, మీరు చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 19వ వాక్య భాగం. ఇశ్రాయేలీలు మేము రాజమార్గములోనే వెళ్ళెదము. అందరి మాట నాతో చెప్పండి. ఇశ్రాయేలీలు మేము రాజమార్గములోనే వెళ్ళెదము. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఆమేన్. యేసు నామములో దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన సందేశం పేరు రాజమార్గము అనండి. ఓకే, ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా ఉంటుందంటే అన్ని కోణాల్లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అన్ని సందర్భాల్లో కూడా దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. ఈ న్యూ ఇయర్ ప్రారంభించబడింది. మొదటి వారం మీతో చెప్పాను, నేటి వరకు మనం సజీవులుగా ఉన్నాము అని. ఈ 2వ వారం కొరకు మీ కొరకు ప్రార్థించినప్పుడు ఒక ఆలోచన దేవుని వాక్యంలోంచి, ఇశ్రాయేలీలు ఒక తీర్మానంతో ఓ మాట చెప్తూ ఉన్నారు ఎదోము రాజుతో. మేమైతే రాజమార్గంలోనే వెళతాము అనే ఒక నిర్ణయాన్ని వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభించబడి 10 రోజులు గడిచిపోయింది. ఇది 12వ రోజు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, కాలమంతా గడిచి వెళ్ళిపోతుంది. అయితే నీలో ఒక పరివర్తన, నీలో ఒక సంపూర్ణత దేవుడు చూడాలని ఆశించి ఆకాంక్షించి కోరుకుంటూ ఈ మాటలు ప్రభు మీకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క తీర్మానం చూడండి. మేమైతే రాజ్యమార్గంలోనే వెళతాము అని వాళ్ళు చక్కని మాటను ఎదోము రాజుతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ చరిత్ర మనం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. వారు ఐగుప్తు నుంచి కానానికి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. నిజంగా మనం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమే. ఐగుప్తి అనేది లోకం, కనాను అనేది పరలోకం. ఇప్పుడు మన ప్రయాణం అంతా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, ఈ లోకము నుంచి పరమ కానాను దేవుని రాజ్యానికి చేరుకోవటానికి. మరి ఆత్మీయులైన మన జీవితాల్ని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ ప్రయాణములో ఎన్నో దారుల గుండా మనం దాటి వెళ్ళవలసి ఉన్నది. ఇశ్రాయేలీయులు కూడా అనేకమైన మార్గాలు దాటుకుంటూనే వచ్చారు. వారికి మోషే నాయకుడిగా ఉన్నాడు, అహరోను యాజకుడిగా ఉన్నాడు, మిరియామి ప్రవక్తినిగా ఉంది. నిజమే, సంఘంలో ఈ 3 కార్యాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నాయకత్వం ఉండాలి, నాయకుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. యాజకత్వం అంటే ప్రార్థనకి గుర్తు, ప్రార్థన చేసే గుంపు ఉండాలి. యాజకుడు ఎప్పుడూ కూడా ధూపం వేస్తూనే ఉంటాడు, ప్రార్థన చేసేవాళ్ళు గుంపు ఉండాలి. సంఘములో ప్రవక్తని అంటే ప్రవచించే అభిషేకం కలిగిన వారు కూడా సంఘానికి కావాలి. ఈ 3 అనుభవాలు ఎప్పుడు సంఘంలో ఉంటాయో సంఘం పరిపూర్ణతలోనికి నడిపించబడుతుంది. వీళ్ళు ఎర్ర సముద్రం దాటారు అంటే అది బాప్తిసం అనకు అనుభవం, బాప్తిసం పొందిన గుంపు. ఎర్ర సముద్రం దాటారు. పగలు దేవుడు ఆ అగ్నిస్తంభంగాను, రాత్రి ఆ మేఘస్తంభం, ఆ రాత్రి కూడా దేవుడు అగ్నిస్తంభంగాను, పగలు మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. వీరి ప్రయాణం అంతా కొనసాగించబడుతూ ఉంది. అయితే వారు వెళుతున్న మార్గంలో ఎర్ర సముద్రాన్ని కూడా దాటి వెళ్ళారు. దేవుణ్ణి స్తుతించుచు దేవుడు దాటించినందుకు కృతజ్ఞత కలిగి భక్తి మార్గంలో సాగిపోతూ ఉన్నారు. అయితే ఒక చోట, ఒక ప్రాంతం, కాదేశు అనే ప్రాంతానికి వచ్చినప్పటికీ ఎదోము రాజు అక్కడ ఉన్నాడు. వారితో ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, మేమైతే రాజమార్గంలోనే వెళతాము.
అటు వెళ్ళం ఇటు వెళ్ళం, ఏ దారి గుండా మేము వెళ్ళం, కానీ మేము ఎంపిక చేసుకున్నది రాజ్య మార్గమే, ఆ మార్గంలోనే మేము వెళతామని ఒక మంచి నిర్ణయానికి వచ్చారు. ఈ ఉదయకాలం ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం కనుక మీ అందరి నిర్ణయాలు రాజ్య మార్గం గుండా వెళ్ళే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ ఆమేనంటారా? మన ఎదుట కూడా ఎన్నో మార్గాలు ఉంటాయి. కొంతమంది మార్గాలు ఎలా ఉంటాయంటే వంకర మార్గాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి, ఆ మార్గం గుండా వెళ్ళొద్దు. కొంతమంది తిరిగి రాలేని కొన్ని మార్గాలు ఉంటాయి, ఇంకొకసారి ఆ మార్గానికి వెళ్ళామంటే ఇక మరలా తిరిగి రాలేము, ఆ మార్గానికి కూడా వెళ్ళొద్దు. జారస్త్రీ మార్గాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి, అటువైపు వెళ్ళొద్దు. భక్తిహీనుల మార్గం ఉంది, ఆ మార్గం కూడా ఎంపిక చేసుకోవద్దు. నీ ఎదుట ఒకే ఒక మార్గం ఉంది, అది రాజ్య మార్గం. ఆ రోజు ఇశ్రాయేలు చెప్పినట్లు ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం యేసు రక్తంతో కడగబడిన సంఘం కాబట్టి ఆత్మీయ ఇశ్రాయేలీయులైన మనం కూడా ఒక నిబంధన చేసుకోవాలి. మేము రాజ్య మార్గంలోనే వెళతాం ప్రభువా అని. అలాంటి తీర్మానాలకుండా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించునుగాక. కయీను మార్గం అప్పుడప్పుడు మీ ఎదుటికి వస్తూ ఉంటుంది. కయీను వెళ్ళిన మార్గం ఎలాంటిదో తెలుసా? వాస్తవంగా చెప్పుకోవాలంటే దుష్టిని సంబంధి అయి, కయీను దుష్టిని సంబంధి అయి తన తమ్ముడిని చంపేసి స్థాయికి వెళ్ళిపోయాడంటే పగ సాధించాలని. కొన్నిసార్లు లోకంలో ఇటువైపు తీసుకెళ్ళే కొన్ని మార్గాలు ఉంటాయి, ఆ మార్గాన్ని కూడా మనం ఎంపిక చేసుకోకూడదు. బిలాము మార్గం కూడా ఉంది, ఏదో డబ్బు సాధించాలని అట్టేటట్లుగానే బిలాము ప్రయాణం చేస్తూ వచ్చాడు, బహుమానం మీద దృష్టి పెట్టుకున్నాడు. చివరికి గాడిద బుద్ధి చెప్పింది బిలాముకి. ఆ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోకండి. నీ ఎదుట ఒక సేవకులుగా మా ఎదుట కూడా రాజాది రాజైన ప్రభు ఒక మార్గాన్ని చూపించాడు. ఆయన అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి వెళ్ళలేరు అని చెప్పారు. ఈరోజు సంఘ బిడ్డలు ఈ మార్గం గుండానే వెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయునుగాక. ఒక సందర్భం చెప్తాను, చాలా విచిత్రాన్ని కలిగించే సందర్భం బైబిల్లోంచే. దేవుని మందస్సం, వాస్తవంగా మందస్సం ఎక్కడ ఉండాలంటే మహిమగల దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ మందస్సం ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి విజయం వస్తుందని ఆ మందస్సాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆ మందస్సం ఒబేదేదేం ఇంట్లో ఉంది. 3 నెలలు ఒబేదేదేం ఇంట్లో మందస్సం ఉంటే ఆ ఇంటోళ్ళు ఆ సొత్తంతా ఆశీర్వదించబడ్డారు. మందస్సం ఎక్కడుంటే అక్కడ దీవెన కలుగుతుందని వాళ్ళు ఏం చేశారంటే ఆ మందస్సాన్ని పాడి ఆవులు, అంటే పాలు తాగే ఆవులు, ఆ పాడి ఆవులకి ఒక ఎద్దుల బండి ఒకటి చేసి ఆ ఎద్దుల బండి మీద ఆ మందస్సాన్ని పెట్టారు. జాగ్రత్తగా ఆలకించాలి. పాలు తాగే ఆవులు ఎప్పుడు ఎలా ఉంటుందంటే తన మనసు ఎప్పుడు కూడా ఎప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలా, పాలు తాగాల, అదే మనసులో ఉంటే ఆ పిల్లలు తల్లి ప్రేమకు దూరంగా ఉండడానికి ఇష్టపడవు. అలాంటి తల్లి పాలు తాగే పాడి ఆవులు భుజాల మీద ఒక బండి చేసి ఆ బండి మీద మందస్సాన్ని పెడితే ఆ బండి నడపటానికి ఏదైనా ఒక ఎద్దుల బండి ఉంటే కర్ర తీసుకుని ఇలాగా అని కొట్టి ఇటు కాదని వెళ్ళమని చెప్తారు. ఆ బండి నడపడానికి ఎవరు కూడా ఆ ఎద్దుల బండి నడిపే డ్రైవర్ ఎవరు లేడు. ఎద్దుల బండి మీద ఓన్లీ మందస్సు మాత్రమే ఉంది, రైట్ లెఫ్ట్కి వెళ్ళమని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ పాడి ఆవులు ఆ భుజాల మీద ఆ పెట్టబడిన ఆ ఎద్దుల బండి మీద ఒక మందస్సం పెడితే ఆ మందస్సాన్ని ఎంత అద్భుతంగా తీసుకెళ్ళినాయో తెలుసండి. ఆ ఆవులు రాజమార్గంలోనే తీసుకెళ్ళినాయి అంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ఒకసారి జస్ట్ ఇది ఇంట్రడక్షనే, రిఫరెన్స్ మాత్రం మీకు ఇస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 6వ అధ్యాయం
12వ వాక్యం ఒకసారి నోట్ చేయండి. 1 సమూయేలు పుస్తకం 6వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదవండి. ఆ ఆవులు రాజ్య మార్గములోనే చక్కగా పోవచ్చు. ఆమేనండి. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెప్పండి. నిజంగా పాడి ఆవులు కదండి. ఇప్పుడు ఎద్దుల బండి మీద ఏదైనా మనం పెడితే క్లియర్గా వెళ్ళవు అవి. ఇక్కడి నుంచి ఎర్రవంతుని దగ్గర లోపలికి కాల్లోకి వెళ్ళిపోయి కొన్ని, నల్లవంతుని దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని, బైపాస్ రోడ్డు వెనకాల ఉందని అటు వెళ్ళిపోయి కొన్ని ఉంటాయి. కానీ ఎవ్వరు డ్రైవర్ లేకపోయినా సరే, ఎద్దుల బండి నడిపే నాయకుడు లేకపోయినా ఎంత చక్కగా వెళుతున్నాయండి ఆ పాడి ఆవులు. రాజ్యమార్గంలో వెళ్ళినాయంట. నాకు నిజంగా ఈ సబ్జెక్టు ఆలోచింప చేసింది. ఈరోజు సంఘానికి కాపరి ఉంటున్నాడు, మనకి తల్లిదండ్రులు ఉంటున్నారు, బుద్ధి చెప్పే జ్ఞానం చెప్పే ఉపాధ్యాయులు ఉంటున్నారు, గైడెన్స్ ఇచ్చే పెద్దోళ్ళు ఉంటున్నారు, నీతి సూత్రాలు చెప్పే గౌరవనీయులని పిలువబడుతున్న వాళ్ళు అందరూ ఉంటున్నారు. కానీ మనిషి మాత్రం రాజమార్గంలోకి రావట్లేదండి. ఎంత బాధ కలుగుతుందంటే, ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నా ఏంటి మనుషులు ఇంకా తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు, తొలగిపోతున్నారు, దైవికమైన క్రమానికి భిన్నంగా సాగిపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా. మేము చదువుకునేటప్పుడు ఇంకా మాకన్నా పెద్దోళ్ళు ఇక్కడ టీచర్స్ జాబు స్థానంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు చేసే పిల్లలు తండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు చదువుకున్నప్పుడు చదువుకోండి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరండి. ఇవి చదివితే జాబులు వస్తాయని గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరండి. ఆ టైంలోనే వాళ్ళు కష్టపడి సరిగ్గా తినక హాస్టల్లో చదువుకుని ఫీజులు కట్టడానికి అవకాశం లేకపోయినా అంత కష్టపడి చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. ఫీజులు కట్టే తల్లిదండ్రులు ఉన్నారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ట్యూషన్ చెప్పించే వాళ్ళు ఉన్నారు. చదవరా బాబు అంటే వాడు మాత్రం చదవట్లేదు. భక్తి నేర్పించే వాళ్ళు ఉన్నారు, భక్తి చేయరా అంటే భక్తి చేయట్లేదు. ఈరోజు ఏ విధము చేతనైనా నీ నిర్ణయం మారాలి. ఇంతవరకు నువ్వు ఏ దారులు గుండా వెళ్ళావో నాకు తెలియదు, కానీ అభము శుభము ఎరగని ఒక మోగ జీవులు, ఒక పాడి ఆవులే ఒక రాజమార్గాన్ని ఏరుకుంటే, ఆ రాజమార్గాన్ని వెతుక్కుంటే నీకు అన్నీ తెలుసు కాబట్టి నువ్వు నిజంగా రాజమార్గంలోకి రావటానికి, నడవటానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయునుగాక. యేసు నామములో నీ హృదయం మారి నూతన పరచబడునుగాక, క్రొత్త మనస్సు వచ్చునుగాక. సాతానుగాడు నిన్ను డైవర్ట్ చేస్తూ ఉంటాడు, నీ మార్గాన్ని తప్పించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతానుగాడు అంటే ఏదో నల్ల డ్రెస్ వేసుకుని 2 కొమ్ములు ఎట్టుకుని అలాగేం రాడు వాడిని దగ్గరికి. సాతానుగాడు నిన్ను ఎలా ప్రేరేపిస్తాడు తెలుసా? ఒక సందర్భం చెప్తాను. మీ ఇంట్లో ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో ఒక సమస్య శోధనలు వస్తాయి, కుటుంబం అన్న తర్వాత వస్తాయి. బైబిలే చెప్తుంది సుఖ దుఃఖాలని దేవుడు జతపరిచాడని. భార్యాభర్తల మధ్యలో అసమాధానం, రాత్రి ఏదో మాట అనుకుని అసమాధానంతో ఉన్నారు. రాత్రంతా నిద్ర పట్టలేదు ఈమెకి. ఉదయకాలమే డ్యూటీకి వెళ్ళాలి, తప్పదు. ఈమె డ్యూటీకి వెళ్ళింది, ఆయన డ్యూటీకి వెళ్ళాలి, ఆయన డ్యూటీకి వెళ్ళాడు. ఆఫీస్లో ఎవరో పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా, రోజు పలకరించే వాళ్ళు ఉంటారు కదా. వెంటనే ఆ ప్రక్కన ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు ఎవరో, ఒకసారి ఎవరో ఆ పక్కన కొలిక్ ఎవరో చూసి, ఏంటి మేడం, ఏంటి అలా ఉన్నారేంటి, డల్గా ఉన్నారేంటి, రాత్రంతా నిద్ర పట్టలేదా, ఏంటి మేడం అలా ఉన్నారని వారు పలకరించారు. పలకరించిన వెంటనే నీ మనసు ఎలా ఉంటుందంటే, నా భర్త ఏ రోజు నన్ను పలకరించలేదు, కనీసం బాగున్నావా తిన్నావా అని కూడా అనలేదు. ఈ మనిషి ఎంత మంచోడో, ఏది ఒక్క 5 నిమిషాల పరిచయానికే ఎంత మంచోడో. డైవర్ట్ చేస్తుంది అన్నమాట సాతానుగాడు. భర్త కూడా అంతే. కొంతమంది చూడండి,
ఇంట్లో వండిన ఫుడ్ అస్సలు నచ్చదు. ఇది ఒక వంటకమే. 20 సంవత్సరాల నుంచి వండి పెట్టింది ఆవిడ. ఒక్కరోజు బాగున్నదని పలకరింపు ఉండదు. పక్కింటి నుంచి కూర వస్తుంది, అది ఎంత బాగుందో. సాతానుగాడు నేను డైవర్ట్ చేస్తున్నాడు అనే విషయం మర్చిపోవద్దు. కొంతమంది పిల్లలకి కని జన్మనిచ్చి చదివించి పైకి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఇష్టం ఉండదు. నిన్నగాక మొన్న పరిచయమైన స్నేహితుడంటే ప్రాణం ఇచ్చేస్తారు. ఆడికి బర్త్డేలు చేస్తారు బండి మీద. ఇంట్లో అమ్మా నాన్నలు ఇన్ని రోజులు ఎప్పుడైనా బొకే ఇచ్చావా? నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు సాతానుగాడు. ఒకటే గుర్తుపెట్టుకో, నీ ఎదుట తప్పుదారులు వంకర దారులు ఎన్నెన్నో వస్తాయి, కానీ వాటి వెళ్ళకూడదు. నీ ఎదుట ఒకే మార్గం ఉంది, అది రాజమార్గం. ఇశ్రాయేలీయులు ఆ మార్గంలో నడిచారు. పాడి ఆవులు కూడా అదే మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళి విశ్వాస జీవితంలో అడుగుపెట్టావు కాబట్టి నీ జీవితం రాజమార్గం గుండానే వెళ్ళునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనండి. ఇప్పుడు నా ప్రశ్న, రాజమార్గం ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యాన్ని వింటే ముచ్చటగా 3 మాటలు చెప్తాను. ఈ రాజ్యమార్గం గుండా వెళ్ళిన వాళ్ళ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అసలు రాజ్యమార్గం ఏదో, రాజ్యమార్గం ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథం నుంచి 3 సందర్భాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. చదవండి. మొదటి మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదవగా విందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వాక్య భాగం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకి రాజమార్గము. ఆమేనండి ఒకసారి. హల్లెలూయా. సో మొదటి మాట, చెడుతనము విడిచిపెట్టే మార్గం. రాజ్యమార్గం అంటే ఏంటి? రాజ్యమార్గం ఎలా ఉంటుంది బ్రదర్ అంటే, మహారాజైన సొలొమోను ఎంత జ్ఞానంతో చెప్తున్నాడు తెలుసా? చెడుతనం విడిచిపెట్టుటయే యథార్థవంతులకి రాజమార్గము అంటున్నాడు. చెడుతనాన్ని విడిచిపెట్టే మార్గమే రాజాతి రాజైన ప్రభువు యొక్క మార్గం. యేసు ప్రభు అదే చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు? ప్రభు అంటారు, వేల్పుల్లో మహనీయుడు, పరిశుద్ధతలో ఆయనకి సాటైన వారు లేరు. నిర్దోషి, నిష్కలంకుడు, ఆ పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. నిజంగా ఆరాధించి పూజించే ఆరాధ్య దైవమైన యేసయ్య, ఆయన యొక్క ఔన్నత్యం నువ్వు ఎన్నుకున్న మార్గం ఎలాంటిదో తెలుసా? గొప్ప రాజమార్గం. ఆ మార్గం ఎలా ఉంటుందో తెలుసా? చెడుతనాన్ని విడిచిపెట్టే మార్గం అది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నీ నుంచి కోరుకునే మొదటి ఆప్షన్ ఏమిటంటే, మొదటి ఆలోచన ఏమిటంటే, నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. అంతే. ఆయన కులాన్ని మతాన్ని మార్చుకోమని ఎప్పుడు యేసు ప్రభు చెప్పలేదు. ఇది తెలియక చాలామంది రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. ఇంకా యేసు ప్రభుని ఒక ప్రాంతానికే పరిమితం చేసేస్తూ ఉన్నారు. ఆలోచించండి. యేసు ప్రభు చెప్పిన మార్గం ఒకటే, అదేంటో తెలుసా? ఆయన చెడుతనాన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు. అదే ఖచ్చితంగా యథార్థవంతులకి రాజ్యమార్గం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా యథార్థమైన భక్తి మార్గాలను సాగిపోవాలి. చెడుతనం మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. చెడు తలంపులు రావు అని నేను చెప్పట్లేదు, కానీ చెడు మార్గాలు గుండా మనం వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనం వెళుతున్న దారి, మనం వెళుతున్న మార్గం, ఒకవేళ వెళుతూ ఉన్నాం, ఈ రోడ్డు అనుకోండి, బైపాస్ రోడ్లో, మెయిన్ రోడ్లో, సిమెంట్ రోడ్లో మనం పోతా ఉన్నాం. మనం వెళుతున్న దారిలో మన పైనుంచి అనేకమైన పక్షులు, ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉంటాయి. మన పైనుంచి తిరగకుండా ఆ యొక్క పక్షుల్ని మనం ఆపలేము. తిరుగుతూ ఉంటాయి, ఆ హైట్లో తిరుగుతూ ఉంటాయి. అయితే మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే, మన పైనుంచి వెళ్ళకుండా దానిని మనం ఆపలేము, కానీ అవి మన మీద వాలకుండా మనం
ఖచ్చితంగా కాపాడుకోవచ్చు, సంరక్షించుకోవచ్చు. చెడు మార్గాలు కూడా అంతే. చెడు ఆలోచనలు రావు అని నేను చెప్పట్లేదు, కానీ వస్తాయి. వచ్చినప్పుడు ఆ మార్గాల గుండా వెళ్ళకుండా నిన్ను నువ్వు ఆపుకుని కాపాడుకునే ఆ ప్రొటెక్షన్, లేకపోతే ఆ ఆత్మీయ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. ఏదైనా తోటలో అదే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. స్వేచ్ఛ అనేది దేవుడు మనిషికి ఇచ్చాడు. అన్ని ఫలాలు తిను, ఇది మాత్రం ముట్టుకోవద్దంటే మనిషి ఏది వద్దంటాడు దేవుడు, అదే చేయటానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చెడు మార్గాలను విడిచిపెట్టితేనే అదే గొప్ప రాజమార్గం. ఆ మార్గంగా వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. యేసు నామములో అలాంటి కృప మీ మీద నిలిచి ఉండునుగాక. నరుని యొక్క ఆలోచనలంట బాల్యము నుండి చెడ్డవి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని కుమారులే ఇగో వారి హృదయం చెడిపోతూ ఉంది, చెడు మార్గాల వైపుకి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది మాటల్లో చెడుతనం వస్తూ ఉంటుంది. అందుకే ప్రవక్త అన్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. చెడుతనం అంటే పెదవుల ద్వారా, అంటే నోటి మాటల ద్వారా కూడా చెడు మార్గాల వైపు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే ఆ నోటి ద్వారా వచ్చే ఆ అపవిత్రత కూడా మనం అంటుకోకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటానికి యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. యెషయా గ్రంథం ఒక్క మాట చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వాక్య భాగం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచన భాగం చూస్తే, అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడెను, అది పరిశుద్ధ మార్గము, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పుగా ఉందరు. త్రోవ తప్పిపోకుండా ఉంటాను. అది పరిశుద్ధమైన మార్గం కాబట్టి, ఆ రాజమార్గం దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి అపవిత్రత అనేది నీకు అంటుకుండగా యేసు నామములో దేవుడు నిన్ను కరుణించునుగాక, నేను దర్శించునుగాక, దైవికమైన మహిమ నీ మీదకి దిగివచ్చునుగాక. చూడండి, ఒక వాటర్ బాటిల్ ఫుల్గా ఆ బాటిల్ నిండా నీళ్ళు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. వాటర్ బాటిల్ ఎప్పుడైతే ఖాళీ అవుతుందో, ఇప్పుడు కొన్ని నీళ్ళు తాగి అక్కడ పెట్టామనుకోండి, ఆ బాటిల్ ఖాళీ అవుతుంది. ఖాళీ అయినప్పుడు గాలి వచ్చేస్తుంది దాంట్లోకి తెలియకుండా కదా మాస్టర్ గారు. గాలి వస్తుంది, లోపల గ్యాప్ వచ్చింది కాబట్టి గాలి వస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది హృదయం ఖాళీగా ఉంటే ఆ గాలోడు ఎవడాడు వాడి పేరు గాలోడు వచ్చేస్తాడు నీ దగ్గరికి. అందుకే హృదయం ఖాళీగా ఉండకూడదు. నువ్వు ఖాళీ ఉన్నావా అంతే, నిన్ను డైవర్ట్ చేస్తూ ఉంటాడు వాడు. రకరకాల చెత్త ఆలోచనలన్నీ తీసుకొస్తే నీ మైండ్ సెట్ అంతా పాడు చేస్తూ ఉంటాడు. అందుకే నువ్వు ఎంపిక చేసుకున్నది రాజమార్గం కాబట్టి గాలోడికి అవకాశం ఇవ్వద్దు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఊడ్చారంట, అమర్చారంట, అక్కడ ఓ చక్కని ఖాళీ ఉందంట. అంతే. ఈ ఖాళీ ఉన్న దెయ్యం ఏం చేసిందంటే 7 చెడ్డ దెయ్యాలు తీసుకొచ్చి కూర్చోబెట్టిందంట. నిజం, నువ్వు ఖాళీగా ఉన్నావంటే అంతే, అపవిత్ర ఆత్మ సాతానుగా నిన్ను ఏదో విధంగా డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అందుకని గాలోడికి అవకాశం ఇవ్వకండి, ఖాళీ పెట్టుకోకండి. ఆ ఖాళీ సమయం ప్రార్థనో, ఆ ఖాళీ సమయం వాక్యమో, ఆ ఖాళీ సమయం కుటుంబంతో చక్కని ఐక్యత కలిగిన మనసు, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించునుగాక, యేసు నామములో దర్శించునుగాక. చూడండి, యోసేపు జీవితంలో ఒంటరిగా ఉన్నాడంతే. ఒక పెద్ద ఆయన ఇదే చెప్పాడు మాట, 10 మందిలో ఉన్నప్పుడు నోరు కాసుకో. ఒకసారి చెప్తారా నాతో, 10 మందిలో ఉన్నప్పుడు ఏం కాసుకోవాలట? నోరు కాసుకోవాలి. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో జాగ్రత్త పడాలి. ఎందుకంటే మాట జారిందంటే ఇంకేం చేయలేం. ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాచుకో అన్నాడు ఆయన. నిజమే కదా, ఒంటరిగా ఉన్నప్పుడే కదా మన ఆలోచనలు చెడగొట్టేవాడు సాతానుడు. యోసేపు ఒంటరిగా ఉన్నాడంతే. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది, తన్ని చెడ్డ మార్గాల వైపు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసింది. కానీ యోసేపు ఆ పాపాన్ని విడిచి పారిపోయాడు కనుకనే
రాజ మార్గంలో వెళ్ళాడు కనుకనే రాజసింహాసనం మీద కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకోసారి మహిమ. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ప్రభువా నన్ను ఆకర్షించే ఆ చెడు వైపుకు నేను వెళ్ళకుండగా నీ రాజ మార్గంలోనే నేను నడిపించబడే కృపను నాకు ఇవ్వండి అని కోరుకోవాలి. యోబు అంటాడు, కొంతమంది కంటే చెడుతనం అంట తీయగా ఉంటుందంట. ప్రవక్త అంటాడు, కొంతమందికి చెడుతనం అంట ఆటగా ఉంటుందంట. చివరికి దానివల్ల వచ్చే నష్టం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు చెడు మార్గాల వైపు వెళ్ళకుండా దేవుడు నిన్ను కాపాడునుగాక. బైబిల్ గ్రంథంలో ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదువుతారా? సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని చదివితే అక్కడ ఇద్దరు యవనస్తులు కనబడతా ఉన్నారు. వారిని గురించి దేవుని వాక్యం జనులు యెహోవాకు నైవేద్యం చేటు యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. 12వ వాక్యం కూడా, ఏలి కుమారులు దేవుణ్ణి ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండి. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి దేవుడు తెలియదా? వాళ్ళెవరో కాదు, పాస్టర్ గారి పిల్లలకి దేవుడు తెలియపోవటం ఏంటండి? ఇప్పుడు ఏలి గొప్ప యాజకత్వం చేస్తున్నాడు ఆ సిలోహులో మొదటి మందిరం. దేవుని యాజకత్వం చేస్తున్న పిల్లల వాళ్ళకి దేవుడు తెలియపోవటం ఏమని రాస్తారు తెలుసా వాక్యం? ఏలి కుమారులు యెహోవాని ఎరగని వారే మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించారు, వారి పాపము కారణమైపోయింది. అంటే ఏలి కుమారులు ఎలా ఉన్నారంటే చెడు మార్గాల వైపుకు వాళ్ళు ఆకర్షించబడ్డారు. అందుకే వాళ్ళ తరం ఆ ఏలి కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్లో ఇంక యాజకత్వం లేదు. ఆ కుటుంబంలో ఏలి కుటుంబంలో ఇంక యాజకత్వం చేయటానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. అందుకని ఈరోజు ఒక నిర్ణయానికి మీరు రావాలి. ప్రభా, మా యవ్వన కాల జీవితం మాకు సమయం ఇచ్చావు, మా భక్తిని మేము కాపాడుకోవడానికి కృపనివ్వండి అని మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే నిన్ను దేవుడు రాజ్య మార్గాల గుండగా నడిపించునుగాక. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. 2 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. సాధారణంగా వరదలు వస్తూ ఉంటాయి కదా. వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అనేకమైన వస్తువులు కొట్టుకుని చేస్తూ ఉంటాయి వరదలకి. చాలా ప్రాంతాల్లో మేము ఎక్కువగా ఈ గన్నవరం అటువైపు సువార్త పరిచర్కి వెళ్తూ ఉంటాం. వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్య గారు ఇక వరద వచ్చిందంటే ఇవన్నీ మునిగిపోతాయండి, పడవల మీద మాకు సరుకులు పట్టుకుని వస్తారండి, చాలా ఈ ప్రాంతాలన్నీ మునిగిపోతుంటాయి. కొన్ని మనకి చుట్టూ కొన్ని లంక ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతుంటాయి. ఇటు పాషర్లపూడి, పెదపట్నం లంక, ఇటు అయినవేలి, ఇటువైపు అంతా కూడా వరదలు వచ్చినాయంటే మునిగిపోతూ ఉంటాయి. ఓ ప్రాంతంలో వరదలు వచ్చి మొత్తం అంతా అవన్నీ మునిగిపోతూ వచ్చినాయన్నమాట. అయితే ఒక యవనస్తుడు ఆలోచిస్తూ ఉన్నాడు, వరదలకి అనేకమైన వస్తువులు కొట్టుకుని వచ్చేస్తూ ఉంటాయి కదా. ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. అనేకమైన వస్తువులు కొట్టుకుని వచ్చేస్తూ ఉన్నాయి. అందులో ఏదైనా మంచి వస్తువు ఉంటే బాగుండు, జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఏదో చేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్నాడు ఆ యవనస్తుడు. చూస్తూ ఉన్నాడు, ఏవేవో అనవసరమైన చెత్తంతా ఆ వరదకి కొట్టుకుని వస్తూ ఉంది. కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏదైనా ఒక మంచి వస్తువు వస్తే బాగుండని, దేనికైనా ఉపయోగపడుతుంది, పట్టుకుని వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటుంటే ఒక మొద్దు ఉంటుంది కదా, ఒక మొద్దు, ఇది మనం మంచాలు తయారు చేసుకుంటాం కదా, అలాంటి ఒక మొద్దు లాంటిది ఒకటి దూరం నుంచి కొట్టుకుని వచ్చేస్తుంది ఆ వరదలో. వెంటనే మనోడు చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈసారి ఉరికి దూకి ఎలాగైనా సరే ఆ మొద్దు పట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా ఏదైనా ఒక మంచం తయారు చేసుకుందాం అనుకుని వేగంగా ఆ ప్రయాణం చేసుకుంటూ వేగంగా ఆ వరదగా కొట్టుకుని వచ్చేస్తున్న ఆ మొద్దు లాంటి దాని మీద ఆ చెట్టు కొమ్మ నుంచి ఎగిరి దూకి ఉరికి దాన్ని అలా పట్టుకున్నాడు. వెంటనే
అలా పట్టుకున్న వెంటనే ఆ మొద్దు మాత్రం మనోడు విడిచిపెట్టట్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అస్సలు వదిలిపెట్టట్లేదు. తెరబో చూస్తే అది ఎలుగుబంటి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకెక్కడ పట్టుకుంటాడు, ఇంకెక్కడ వదులుతుంది. పాపం కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్త. చూడటానికి బాగానే నీకు తీయగానే కనిపిస్తూ ఉంటుంది, ఆటగానే ఉంటుంది, సరదాగా ఉంటుంది. చివరికి ఆ పాపం అనే ఊబిలోకి వెళ్ళావంటే, ఆ చెడు మార్గంలోకి వెళితే అందులోంచి రాలేవు. నువ్వు పట్టుకుంటుంది పాపం, నిన్ను పట్టుకుని. ఈరోజు చాలామంది చూడండి, మంచి వాళ్ళే వ్యక్తిగతంగా, కానీ వాళ్ళ స్నేహితులు ఆ అలవాటు పరిచయం చేయటాన్ని బట్టి అందులోంచి రాలేకపోతున్నారు చాలామంది. అనేకమైన పాపం వాళ్ళు చాలా మంచోళ్ళు, అసలు రూపాయి కూడా వేస్ట్ చేయకూడదు అనుకుంటారు, కానీ పేకాట అనేది ఒక వ్యసనం, ఒక అలవాటు. దాన్ని మానేద్దాం అనుకుంటారు వాళ్ళు, కానీ స్నేహితులు రారా తోడుగా ఎవరు లేరా అని తీసుకెళ్తారు. అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసు పూర్తిగా మారిపోయి, ఇందులో రాకపోతే ఇంకో దాంట్లో వస్తుందని, ఇది కాకపోతే ఇంకోటని, అట్లాగా మళ్ళీ ఆ ప్యాకెట్ ఒక్కదాంతోనే పోతుందా, మళ్ళీ గుండెట్లోకి వెళ్తాడు. అక్కడి నుంచి కోడి పందాల దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి అలాగ మొత్తం ఆ వ్యక్తిని రాజమార్గంలోకి వెళ్ళకుండా ఆకర్షించే పాపం ఆ వ్యక్తిని అలా తీసుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోవాలి. బైబిల్లో ఒక మాట చదివిస్తాను. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చూడండి. వాళ్ళు అనుకుంటారంట, ఏమనుకుంటారో తెలుసా? చెడుతనమును నీవు ఆధారం చేసుకొని, చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకుని, ఎవడు నన్ను చూడడని. అదిగో ఆ మాట చూడండి, ఎవ్వరు నన్ను చూడట్లేదు. ఈరోజు కూడా చాలామంది యవనస్తులు ఏమనుకుంటారంటే, మా అమ్మకి తెలియదు కదా, మా నాన్నకి తెలియదు కదా, మా మామయ్యకి తెలియదు కదా, మా అన్నకి తెలియదు కదా, ఎవ్వరికి తెలియదు కదా అనుకుంటారంట వాళ్ళు. అది ఒక మాట చూడండి, నీ చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకుని ఎవ్వరు నన్ను చూడట్లేదు అనుకుంటారంట. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు, నేను ఒక్కరే ఉన్నాను రూమ్లో, ఎవ్వరు లేరని వారు అనుకుంటారంట. నీ విద్య నీ జ్ఞానం నిన్ను అయితే చెరిపివేయును. ఎప్పుడైతే నువ్వు చెడుతనాన్ని ఆధారం చేసుకున్నావో, ఆ చెడుతనాన్ని నేను చేస్తుంది తెలుసా? చెరిపివేస్తుంది. వారు చెడుతనాన్ని ఆధారం చేసుకుని ఎవ్వరు నన్ను చూడలేదు అనుకుంటారంట. ఈరోజు చాలామంది స్నేహితులు, చాలామంది బంధువులు, చాలామంది కుటుంబ సభ్యులు వాళ్ళు వ్యక్తిగతంగా మంచివాళ్ళే, కానీ వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ అలవాట్లు ఆ చెడు మార్గాలు గుండా వాళ్ళని అలా తీసుకుని వెళ్ళిపోయి ఆ వ్యసనంలోంచి వాళ్ళు మరలా పైకి రాకుండా వాళ్ళని చివరికి చెడగొట్టేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇదిగో ఈ ఉదయకాల ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల వలె మనమందరం రాజ్య మార్గంలోనే వెళుదుముగాక. యేసు నామములో ఆ మార్గాల గుండగా దేవుడు మనల్ని నడిపించునుగాక. మీరు అడగొచ్చు, అన్నయ్య మీరెంతైనా చెప్పుకోండి, అంత ఈజీగా నేను ఆ చెడు మార్గాన్ని నేను విడిచిపెట్టలేను, ఆ స్నేహాలను విడిచిపెట్టలేను, ఆ అలవాట్లను విడిచిపెట్టలేను, లేకపోతే ఆ స్థితిలోంచి నేను పైకి రాలేను, నేను ఇలాగే ఉంటాను, నేనైతే మారను. మీరు ఎన్ని ప్రసంగాలైనా చెప్పుకోండి అనుకుంటావా? నీకు ఒక వాక్యం చదివిస్తాను. ఏంటో తెలుసా? ఆ వాక్యం చదివినప్పుడైనా నువ్వు చెడు మార్గాన్ని విడిచిపెట్టకపోతే ఇక దేవుడే నిన్ను చూసుకోవాలి. ఇక ఒకసారి ఆ మాట చదవండి. సామెతల గ్రంథంలో ఉంది 3వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వాక్యాలు ఒకసారి చదవండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. అందరూ చూడండి. భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు, చెడుతనాన్ని విడిచిపెట్టేసేయ్. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, అప్పుడే నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగును. ఆ సందర్భాన్ని చూడండి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసాయి. ఒకవేళ అలాగ నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే నీ ఎముకల్లో సత్తు ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు. కీర్తనాకారుడు కూడా అదే అంటాడు, పాపాన్ని బట్టే నా శరీరంలో ఆరోగ్యం లేదయ్యా అంటాడు. ఈరోజు చాలామంది యవనస్తులు చిన్న వయసులోనే అవయవాలన్నీ పాడైపోతున్నాయి.
అనేకమైన అలవాట్లకి బానిసలైపోయి ఆ చెడ్డ మార్గంలోంచి పైకి రాలేక చివరికి ఆరోగ్యం అంతా పాడై ఓ తల్లి మొన్న చెప్తా ఉంది, అయ్యగారండి నాకు 2 కొడుకులండి, ఒక కూతురయ్యా. అమ్మాయి గురించి ఏం ఆలోచించక్కర్లేదండి, తన పని తను చేసుకుంటా చదువుకుంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చిన్న ఏదో జాబ్ వచ్చింది, ఇంటి దగ్గరే ఉండి ఆమె ఆన్లైన్లో డ్యూటీ చేసుకుంటుంది. పెద్ద కొడుకు గురించి కూడా పర్లేదండి, వాడికి కుటుంబ బాధ్యతలు మేము పడ్డ కష్టం అంతా తెలుసు కాబట్టి అంతా బాగానే ఉంది, చూసుకుంటాడు, మాకు ఏదో చేదోడు వాదోడుగా ఉండి ఎంతో కొంత మాకు సహాయం చేస్తాడు, ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నోడు ఉన్నాడండి, వీడు అసలు ఎవ్వరి మాట వినండి, వద్దురా వెళ్ళి ఆ మెకానిక్ షెడ్లో జాయిన్ అవ్వద్దురా అని చెప్పానండి, అయినా వెళ్ళి ఆ లారీ మెకానిక్ షెడ్లో జాయిన్ అయ్యాడండి. అంతే, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని అలవాట్లు అబ్బనియండి. చిన్న వయసులోని వాడి వయసు ఎంత ఉంటుంది, 17-18 సంవత్సరాల వయసు ఉంటుంది. జరదాకిల్లి, పాన్పరకు, సిగరెట్టు, ఆ తర్వాత వ్యసనాలు, అలవాట్లు. చివరికి ఆ పిల్లోడు, మేము విజిటింగ్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళితే ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు తెలుసండి, మధ్యాహ్నం మేము 12-11:30 సమయానికి గృహాలు దర్శించడానికి వెళ్తే ఇంకా మంచం మీదే ఉన్నాడు ఆ పిల్లోడు. ఆ తల్లితో వచ్చి, అమ్మ ఏంటమ్మా అట్లా పడుకున్నారంటే, లేదయ్యా ఆడొచ్చి రాత్రులు ఎప్పుడు వస్తాడో తెలియదయ్యా, 2-3 అయిపోతుంది వాడు వచ్చినప్పటికీ, ఇదిగో ఫ్రెండ్స్తో పాటు వెళ్తూ ఉంటాడయ్యా. అన్ని అలవాట్లు ఆ పిల్లోడు చూస్తే చాలా లోపల అవయవాలన్నీ పాడైపోయినాయి, ఊపిరితిత్తులన్నీ పాడైపోయినవి, ఆరోగ్యం సరిలేదు. వయసు చూస్తే 16-17 సంవత్సరాల వయసులోనే అవయవాలు ఎందుకు పాడైపోతున్నాయి అంటే చెడుతనాన్ని వాళ్ళు ఆధారం చేసుకున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని దర్శిస్తుంది, రాజమార్గంలో నువ్వు వెళితే నీకంత ఆరోగ్యము క్షేమము దేవుడిస్తాడు. మంచి మార్గాన్ని దేవుడికి ఎంపిక చేశాడు. ఇదిగో ఆ మార్గం ఏంటో తెలుసా, చెడుతనాన్ని నువ్వు విడిచిపెడితేనే రాజ్యమార్గం. ఆ మార్గాల గుండా యేసు నాథుడు నిన్ను నడిపించునుగాక. ఇక రెండో విషయానికి వస్తున్నాను, సెకండ్ వన్. ఏది ఆ రాజ్యమార్గం అంటే బైబిల్ గ్రంథం నుంచి మరొక సందర్భం కూడా మీకు చెప్తాను. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 49:11. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా పర్వతాలన్నిటినీ త్రోవగా చేస్తాను, నా రాజమార్గం ఆ మాట రాజ్యమార్గాన్ని నేను ఎత్తుగా చేయబడును చేస్తాను. చూడండి, రెండవది రాజ్యమార్గం ఏది అంటే ఎత్తైన మార్గము అనండి. ఒకసారి మీ నోటితో మీ పక్కలతో చెప్పండి, ఎత్తైన మార్గం అనండి. సో దేవుడు నీ ఎదుట ఉంచిన రాజమార్గం ఏంటో తెలుసా, చాలా హైట్ ఉంటుంది, ఎత్తైన మార్గం అట. పర్వతాలన్నిటికంటే ఎత్తైన మార్గం అది. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎవరెస్ట్ శిఖరం చాలా హైట్ ఉంటుంది. సో దేవుడు నీ ఎదుటుంచిన మార్గం, ఈ రాజమార్గం ఎలాంటిదంటే ఎత్తైన మార్గం అన్నమాట. అంటే నీ మనసు ఎప్పుడు ఎలా ఉండాలి తెలుసా, నీ చదువు కంటే దేవుడిచ్చిన మార్గం చాలా హైట్, ఉన్నతంగా ఉందని నువ్వు భావించాలి. నీ ఉద్యోగం కంటే కూడా దేవుని మార్గం చాలా ఉన్నతంగా ఉందని నువ్వు భావించాలి. లేకపోతే నీకు ఒక దేవుడు గృహాన్ని ఇస్తే నీ ఇంటి కంటే, లేకపోతే నీకు ఒక జీవన ఆధారం ఒక వ్యాపారాన్ని ఇస్తే నీ వ్యాపారం కంటే, లేకపోతే నీ కుటుంబం జీవనాధారం కోసం ఒక చేతి పని ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడు అనుకోండి, అది ఆ పని కంటే కూడా దేవుని మార్గం నువ్వు ఎలా ఎంచుకోవాలంటే ఎత్తైనది. చాలామంది జీవితాల్లో మీరు చూడండి, ఉద్యోగం దేవుడు వాళ్ళకి అనుగ్రహించే ఒక గొప్ప బహుమానంగా భావించండి, దేవుడిచ్చిన గొప్ప స్వాస్థ్యంగా భావించండి. అయితే వీటన్నిటికంటే దేవుని మార్గం ఎప్పుడు కూడా హైట్లోనే ఉండాలి. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన ప్రభు గురించి చెప్తున్నాడంట, ప్రభు గురించి చెప్తా ఉన్నాడంట. ప్రభు గురించి చెప్తుంటే ఆ పక్కన కూర్చున్న ఆయన అన్యజనుడు. అస్సలు ప్రభు గురించి చెప్తా ఉంటుంటే ఆయన పొరపాటును ఒప్పుకోవట్లేదు. సరే, ఎలాగైనా ఆయనకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలని బైబిల్ తీసుకొచ్చి
చక్కగా బైబిల్ తీసుకొచ్చి అక్కడ అనేకమైన పుస్తకాలు ఉన్నాయన్నమాట, అనేకమైన బుక్స్ ఉన్నాయి. ఇట్లాంటి బుక్స్ ఒక్కొక్కటి పెడతా ఉన్నాడు. అన్ని పుస్తకాల కంటే బైబిల్ని అన్నిటికన్నా పైన పెట్టాడు అన్నమాట. అన్ని పుస్తకాలు పెట్టి దానిపైన బైబిల్ పెట్టాడు. చెప్పి ఇప్పుడు ఇదిగో అన్ని ఆటికంటే బైబిల్ ఉన్నతంగా ఉంది, దేవుడు ఉన్నతమైన వాడు, మహోన్నతుడు. బైబిల్ చెప్తుంది కదా, ఆకాశం కంటే నా కృప ఎత్తైనది, జీవము కంటే నా కృప ఉన్నతమైనది అన్నట్లు బైబిల్ అన్ని పుస్తకాల కంటే ఉన్నతంగా ఉంది, హైట్ స్థానంలో ఉంది అని అంటే ఆయన ఒప్పుకోక అస్సలు కుదరదు, నేను అట్లా ఒప్పుకోవడానికి తీసుకెళ్ళిపోయి అన్ని పుస్తకాలు మధ్యలో పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మధ్యలో పెడితే ఎలాగైనా ఆయనకి సువార్త చెప్పాలని ఇప్పుడు ఈయన అంటాడు, ఇదిగో అన్నిటికీ ఆ మధ్యలో మిడిల్లో ఉన్నది ఆ బైబిల్ అంటే. అప్పుడు కూడా కుదరదని తీసుకెళ్ళి కింద పెట్టాడు. కింద పెడితే ఆయన చెప్తున్నాడు, ఈ పుస్తకాలన్నిటికీ ఆధారం బైబిలే అన్నాడంట. చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా. సో నేను అంటాను, ఈ మార్గాన్ని ఎవరు కించిపరుద్దామని ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే దేవుని మార్గం ఎలాంటిదో తెలుసా? ఎత్తైనది, పర్వతాల కంటే ఎత్తైన మార్గం, ఆకాశం కంటే ఉన్నతమైన మార్గం. నువ్వు అలా ఆలోచించగలిగితే ఆ మార్గం గుండానే నువ్వు వెళతావు. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని నువ్వు కొంచెం తక్కువగా చూస్తావో నీ మార్గం డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. మొదట నా రాజ్యం నా నీతి అన్నాడు దేవుడు. అలా వెతికితే అప్పుడు అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. చూడండి, కొన్ని ఉదాహరణలు బైబిల్లోంచి మీకు వాక్యాలని తెలియజేస్తాను. 18వ కీర్తన 33వ వచనం చూడండి. 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. దేవుడు నా కాళ్ళు ఎలా చేస్తాడు తెలుసా? జింక కాళ్ళ వలె చేశాడు. ఇప్పుడు నన్ను ఎత్తైన స్థలాల మీద దేవుడు నన్ను నిలుపుతున్నాడు. అదే కీర్తనలోని ఇంకొక వాక్యాన్ని కూడా మీకు చెప్తాను. ఎంత ఎత్తుగా 48వ వచనం చూడండి. 18:48 చూడండి. ఆయన నా శత్రువుల చేతిలో నన్ను విడిపించును, నా మీదకి లేచు శత్రువుల కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదు. ఎత్తుగా దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకి మహిమ. నీ మీద లేచే శత్రువుల కంటే దేవుడు నిన్ను ఎత్తుగా హెచ్చించబోతున్నాడు. కొన్ని చోట్ల ఉద్యోగం చేసే స్థలాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, ఉద్యోగం అంటే ఎంత హ్యాపీయో, చేసేవాళ్ళని అడగండి, వాళ్ళు ఎన్ని పాటలు పడుతూ ఉంటారు. ఉద్యోగంలో కూడా రాజకీయాలే. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. ఎన్ని రాజకీయాలు ఉంటాయంటే పాపము వీళ్ళు ఎంత జెన్యున్గా ఉన్నా సరే వీళ్ళని కిందకు తొక్కేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు నిన్ను ప్రజలు తొక్కేద్దామని ప్రయత్నం చేసినా దేవుడు మాత్రం నీ శత్రువు కంటే నిన్ను ఎత్తైన స్థలాల్లో కూర్చోబెట్టిన గాక. అందుకే ఆ పాటలో దీన స్థితి నుంచి మమ్మల్ని అలాగూ పైకి లేపో ప్రభువా అని మేము ఆ పదం ఏర్పాటు చేసాం. నిజమే, దేవుడు శత్రువు ఏం చేస్తాడంటే నేను తొక్కేయాలని ప్రయత్నం చేస్తాడు. నీకు తలాంతులు ఉన్నాయా, టాలెంట్ ఉన్నదా, వర్క్ వచ్చాయా, స్కిల్స్ ఉన్నాయా, అన్నిట్లో నువ్వు నెంబర్ 1 స్థానంలో ఉన్నావా, నీ శత్రువు ఎప్పుడు కూడా నేను తొక్కేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఎంత గొప్పడంటే నీ శత్రువు తొక్కేద్దామన్న కంటే అంతకంటే ఎక్కువ స్థానంలో నిన్ను కూర్చోబెడతాడంట. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి ఆమేనని చెప్పండి. కాబట్టి నువ్వు ఎత్తైన స్థలముగా ఆ మార్గాన్ని ఇంపు చేసుకోవాలి. రాజ్యమార్గం అంటే మన ప్రభువే రాజులకు రాజు. ఆయన మార్గం ఎలాంటిదో తెలుసా? ఎత్తైన మార్గం అది. నువ్వు దేనిని కూడా దాంతో కంపేర్ చేసుకోకూడదు. నీ మార్గాలు నీ మనసులో ఎప్పుడు ఊహలు ఎలా ఉండాలంటే, అమ్మో దేవునికి ఎప్పుడు ఉన్నత స్థానం మనం ఇవ్వాలి, దేవునికి ఎప్పుడు మొదటి స్థానం ఇవ్వాలి. ప్రభువుకి అలాగ మొదటి స్థానం ఇస్తే ఖచ్చితంగా మనల్ని ఆ స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. ఈ సంవత్సరం మీరు ఒక నిర్ణయం తీసుకోండి. 52 ఆదివారాలు దేవుడు మీకు ఇచ్చాడు. ఏ ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి మిస్ అవ్వకుండా, ప్రభువా నీ సన్నిధిలో నేను ఉండడానికి, నీ సన్నిధి పట్ల నాకు మక్కువ ఆసక్తిని ఇవ్వండి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఎత్తైన మార్గాల గుండగానే యేసు నామములో నేను నడిపించునుగాక. పక్షిరాజు గురించి చెప్తానండి. పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటా తెలుసా?
ఎత్తైన స్థలాల్లో కట్టుకుంటుందంట. చదువుదాం ఆ మాట. యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి చూడండి. యోబు గ్రంథం 39:27. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వేదిక ఎక్కునా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశానికి ఎక్కునా. తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా. తన గూడు ఎత్తైన చోట కట్టుకున్నా. అది రాతి కొండ మీద నివసించును. సందర్భాన్ని మీరు చూడండి. పక్షిరాజు గూడు ఎక్కడుంటో తెలుసా? ఎత్తైన చోటు, ఎత్తైన స్థలంలో ఉంటుంది దాని గూడు. కొన్ని పక్షుల్ని మనం చూసినా చెట్టు కొమ్మల దగ్గర లేకపోతే ఎక్కడైనా గూడు కనబడితే ఎక్కడ పడితే అక్కడ గూడు కట్టేసుకుని ఉంటాయి. కానీ పక్షిరాజు గూడు అలా కాదండి, ఎత్తైన స్థలాల్లో ఉంటుంది. ఇంకో మాట చెప్పిన, పక్షిరాజు యొక్క ఔన్నత్యం ఏమిటంటే, పక్షిరాజు గురించి దేవుడు మాట్లాడుతూ, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగినట్లు చేస్తాను అన్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, వయసు అయిపోయిందండి, మునుపుడులాగా బలం ఉండట్లేదు అయ్యగారు, మొన్నలాగా మోకాళ్ళు వేయలేకపోతున్నానండి, బైబిల్ చదవలేకపోతున్నానండి, అసలు ఏ కూటానికి నేను పాల్పంపులు పొందలేకపోతున్నానని కొన్నిసార్లు నిరాశ ఫీల్ అవుతూ ఉంటాం. మనకి దేవుడు ఇస్తున్న మాట ఏంటి తెలుసా? పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదగుతుంది అంటే 60 ఏళ్ళోళ్ళు 20 ఏళ్ళలోకి వచ్చేస్తారని కాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎవరు కూడా పక్షిరాజు యవ్వనం అంటే 60లో 20 అలా కాదు, 60లో 20 కాదు. పక్షిరాజు యవ్వనం అంటే ఎట్లాగో తెలుసా? ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, ఆ ఎత్తైన స్థలానికి బాగా వృద్ధాప్యం మందుకు వచ్చినప్పటికీ ఆ పక్షిరాజు ఆ యొక్క రెక్కలు ఈకలు ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. అయితే ఆ ఒక్కొక్క ఈకలన్నీ కూడా ఊడిపోతూ ఉంటుంటే ఆ యొక్క ఎత్తైన స్థలంలో ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ పక్షిరాజు అండి ఆ రాడుకి ఇలా రాసుకుంటూ ఉంటుందంట. ఎప్పుడైతే అలా రాసుకుంటూ ఉంటుందో అవి ఈకలన్నీ ఊడిపోతూ ఉంటాయి. సో అలా రాసుకుంటున్నప్పుడు ఈకలన్నీ ఊడిపోతూ ఉంటుంటే మంట వస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, కొత్త ఈకలు పుట్టుకుని వస్తాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో కూడా నేను అలసిపోయానండి, ఏం చేయలేకపోతున్నానండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి, ఉపవాసం ఉండలేకపోతున్నాను, నువ్వు అసలు కలవరపడవలసిన పని లేదు. నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడే దేవుడు నిన్ను బలవంతుడిగా మార్చునుగాక. యేసు నామములో ఒక సాక్షిగా దేవుడిని నిలబెట్టునుగాక. ఓ సందర్భం చెప్పిన, మర్దుకై తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమీ అంత అనుకూలంగా లేవు. హామాన్ అనేవాడు భయంకరంగా, ఇదిగో నాకు నమస్కారం చేయకపోతే నాకు మొక్కలేనందుకే అతని మీద కంప్లైంట్ ఇచ్చాడు. రాజు ఒక జీవో తీసుకొచ్చాడు. సో యూదులనే వాళ్ళే లేకుండా చేద్దామని ప్రయత్నం చేశాడు హామాన్. మర్దుకై కోసం ఒక ఉరికమ్మని రెడీ చేశాడు హామాన్. చిత్రం చెప్పన, ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళు పడతారు అన్నట్లుగానే హామాను మర్దుకై కోసమే ఒక ఉరికమ్మాన్ని రెడీ చేస్తే చివరికి అదే ఉరికమ్మం మీద హామాను ఉరితీయబడ్డాడు. విచిత్రం చెప్పన, ఈ యొక్క మర్దుకైని తొక్కేద్దాము, అసలు యూదులు అనేవాళ్ళు లేకుండా చేద్దామని ఎన్నో జీవాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో విధాలుగా చేసినా ఇప్పుడు ఆ సంస్థానంలో యూదులందరి ఎదుట ఇప్పుడు మర్దుకైని రాజు గొప్ప చేయటం మొదలుపెట్టాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక కొత్త జీవో తీసుకొచ్చాడంట. మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి, నేను సంతకం పెడతాననేటట్లంత జీవో తీసుకొచ్చాడు. ఈరోజు కూడా క్రైస్తవ్యానికి ఎన్నో వ్యతిరేకమైన జీవోలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఒకటే ప్రార్థన, మొర్దెకై లాంటి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఎత్తైన స్థలాల్లో కూర్చోబెడతాడు. ఆయనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము ఉండదు. ఆమె చెప్పండి ఒకసారి. వారు ఎవరైనా సరే దేవుడు వాళ్ళకి మారు మనసు కలుగు చేయనుగాక. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఆ మాట చదువుదాం ఒకసారి. ఎస్తేరు పుస్తకం 9వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 9:4. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడు, రాజు యొక్క నగరులో గొప్పవాడై, ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు, అదిగో ఆ మాట, అంతకంతకు అంటే ఎత్తైన స్థలాలు, అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించి, దేశమంతా సంస్థానాలన్నిటి వ్యాపించాయి.
కొన్నిసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది, ఏమండి పాస్టర్ గారు ఏమీ కలిసి రావట్లేదు, ఈ కొత్త సంవత్సరం కూడా ఏమీ కలిసి రావట్లేదు, అన్నీ కలిసి వెళ్ళిపోతున్నాయండి అనిపిస్తుంది. కానీ మొర్దెకై నేను యూదుణ్ణి కాబట్టి ఆ పని చేయను, ఎంత ఎత్తుగా తన భక్తిని కట్టుకున్నాడో చూడండి. ఎక్కడ మొర్దెకై రాజీ పడలేదండి. అందుకే ఆ సంస్థానంలో దేవుడు గొప్పవాడిగా చేశాడు, ఎత్తైన చోట కూర్చోబెట్టాడు. ప్రధానమంత్రి స్థానం అంటే అంతకు మించి స్థానం ఏమైనా ఉందో చెప్పండి? మొర్దెకై ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఈ ఉదయకాలం ఒకే మాట నేను చెప్పగలను, రాజమార్గం అది ఎత్తైన మార్గం. నువ్వు దేవుని మార్గాన్ని ఎత్తైన స్థలాలుగా నువ్వు ఊహించి ఆలోచించి అలాగ నువ్వు నడిస్తే నీ ఉద్యోగంలో కూడా, నీ వ్యాపారంలో కూడా, నీ చేతి పనుల్లో కూడా, నువ్వు చేసుకునే వ్యవసాయం కూడా దేవుడు ఎత్తైన స్థలంలోనే దేవుడు నేను కూర్చోబెడతాడు. ఆమెను చెప్పండి ఒకసారి. సింహాసనం ఎప్పుడు ఎత్తైన స్థలంలోనే ఉంటుందండి. దేవుని పిల్లలు ఎప్పుడు తలగానే ఉంటారు. ఆమె వారిని ఎప్పుడు తోకగా దేవుడు ఉంచడు. అయితే నువ్వెక్కడ రాజీ పడకూడదు. ఎక్కడ నువ్వు రాజీ పడకుండా భక్తి విషయాల్లో అంత శ్రద్ధ తీసుకుంటావో అప్పుడు నేను ఎత్తైన స్థలాల్లోనే దేవుడు కూర్చోబెడతాడు. కొంతమంది ఈజీగా ఎత్తైన స్థలం నుంచి డౌన్లోకి వచ్చేస్తుంటారు. వాళ్ళు రక్షింపబడి ఉంటారు. అన్నయ్య గారండి మరి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానండి, మరి అన్నీ దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు వస్తున్నారండి, మరి ఏం చేయమంటారండి? పెళ్ళైన తర్వాత మార్చుకుంటానులేండి అంటారు. నేను వాళ్ళకి చక్కని సలహా చెప్తూ ఉంటాను. అమ్మా, ఒక కాలికి చెప్పు, ఒక కాలికి బూట్ వేసుకుంటే భలే నడవచ్చు కదమ్మ తల్లి, బంగారు తల్లి. ఎలా సెట్ అవుతుంది? అలా సెట్ అవుతుంది. నువ్వు తర్వాత మార్చుకుందామనే ఆప్షన్ పెట్టుకోవద్దు. అలా ఆ ఆప్షన్ పెట్టుకుంటే తర్వాత మార్చుకునే సెక్షన్ ఉండదు, నువ్వే మారిపోతావు. అందుకని ఎప్పుడు ఆ ఎత్తైన మార్గం నుంచి డౌన్లోకి రావద్దు. నువ్వు చేసే భక్తిలోంచి కిందకి దిగవద్దు. నిన్ను ఎంత రాజీ పెట్టే కార్యక్రమాలు నీ ఎదుటికి వచ్చినా ఆ హైట్ మాత్రం దిగవద్దు. ఆ ఉపదేశం నుంచి కిందకి రావద్దు. ఎత్తైన స్థలాల్లో దేవుడు నిన్ను కూర్చోబెట్టును గాక. గోపురం లాంటి ఉన్నతమైన పట్టణం లాంటి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయును గాక. భక్తులు అంటాడు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అని కోరుకుంటూ వచ్చాడు. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, నాకు ఒక సహోదరుడిని నేను అడిగాను, తమ్ముడు ఏ బండి కొనుక్కోవాలి, బండి కావాలని ఇబ్బంది పడిపోతున్నావు, బండి కావాలి, ఏ బండి కావాలి అన్నా, ఎవ్వరు వాడలేని బండి నేను కొనుక్కోవాలి. అమ్మో, అంటే ఎప్పుడు వాళ్ళ పిల్లల ఆశయాలు అవే కదా. ఎవ్వరు వాడలేని ఫోన్ నేను వాడాలి, ఎవ్వరు వాడలేని కార్ నేను వాడాలి. నేను అంటాను, ఎవ్వరు చేయలేని భక్తి నేను చేయాలని ఒకడు ఉంటే బాగుండు అనుకుంటాను. ఎత్తైన స్థలాల్లో మనం ఎంపిక చేసుకోవాలండి. మొర్దెకై అలా రాజీ పడలేదు కనుకనే దేవుడు అతన్ని సింహాసనం మీద ఎత్తైన చోటే కూర్చోబెట్టాడు. కానీ ఈరోజు చాలామంది రాజీ పడిపోతున్నారండి. పెళ్ళిళ్ళ విషయంలో రాజీ పడిపోతూ ఉన్నారు. ఇంకా చెప్పుకోవాలంటే ఒక పెద్ద ఆయన్ని పెద్ద పాష గారు అడిగారంట, బాబు ఆ అలవాటు మానే బాబు, దేవుడిని రక్షించాడు కదా, మరలా అటు వెళ్ళిపోతావు ఎందుకు, మానే బాబు. మాస్టర్ గారు నేను మానేద్దాం అనుకున్నాను కానండి, ఒళ్ళు నొప్పుల కోసం తాగుతున్నానని అన్నారంట. ఏ నొప్పులు? నవీను చెప్పమ్మా. ఒళ్ళు నొప్పుల కోసం తాగుతున్నాను. అప్పుడు పాస్టర్ గారు అడిగారంట, నువ్వే పని చేస్తావని. నేనండి గుణపం తీసుకుని మట్టి పొడుస్తూ ఉంటానండి, మట్టి పని చేస్తూ ఉంటానండి. నీ భార్య ఏం చేస్తుంది? నా భార్య కూడా పార పట్టుకుని మట్టి తీస్తూ ఉంటుందండి. నన్ను మరి ఆవిడికి ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా, ఆవిడ పెగ్గైతే భలే ఉంటుంది కదా. ఏటండి పాటగారు ఆడ చెప్తున్నారు, మరే ఆవిడకో న్యాయం, నీకో న్యాయమా? అప్పుడు దెబ్బకు మానేశాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమందికి మార్పు రాదు, మరలా వెళ్ళిపోతుంటారు. ఆ ఎత్తైన చోట్ల నుంచి విడిచిపెట్టి ఇప్పుడు పండగ వచ్చిందంటే చాలు మళ్ళీ ఆ పండగ పూట కూడా తాకూడదు ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు. జీతం వచ్చినప్పుడు కూడా తాకూడదని వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు ఎత్తైన మార్గం నుంచి దిగిపోవద్దు. నువ్వు ఎంపిక చేసుకున్నది ఎత్తైన మార్గం. అసలు చేతుల తల్లిలో చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇంకొక సందర్భం కూడా చెప్తాను మీకు. అదేంటంటే,
ఎత్తైన మార్గంలో వచ్చి చాలామంది డౌన్కి వచ్చేస్తున్నారు. అది ఎలాగో చెప్తాను. ఒక ఆమె ముఠా మేస్త్రి ఉందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు ఇలాంటి బాగా వింటారు నాకు తెలుసు కదా. ఏ మేస్త్రమ్మా? ముఠా మేస్త్రి. నేను అనుకున్న మగోళ్ళు ఉంటారు కదా ముఠా మేస్త్రులు, మరి ఆడవాళ్ళు కూడా ఉన్నారండి బాబు. డోక్రాలో వాళ్ళే స్త్రీలను కేటాయించిన సీట్లలో అమ్మ ఆర్టీసీ బస్సు కూడా మీదే, రేషన్ కార్డు కూడా మీకే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి అమ్మా. ముఠా మేస్త్రి ఒక ఆమె ఉందంట. ఆమె ఎక్కడెక్కడ పనులు లేవో తీసుకెళ్ళి పనులు చేపిస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళింది. ఈ చాలగట్టులో పని చేస్తూ ఉంటారు. ఆ పని ఏంటంటే కలుపు మొక్కలు తీయటం, కలుపులు తీసేస్తమాట. అప్పుడు ఆల్రెడీ చేను ఊడ్చుంది. ఆ కలుపుల కోసమని కొంతమంది పనులు పెట్టుకుంటారు. ఆ కలుపులు తీసేసే పని మాట. అందులో జాయిన్ అయింది. ముఠా మేస్త్రి కొంతమంది పనుల్లోకి 20-30 మందిని తీసుకెళ్ళి పని చేపిస్తూ ఉంటారు. ఈవిడేం చేయదు, గొట్టు మీద నిలబడుతుంది, పని చేపిస్తూ ఉంటారు. మేస్త్రులు ఏమైనా పని చేస్తారు చెప్పండి? చేయరు. అలా చేపిస్తూ ఉంటారు. ఫోన్లే ఓకే. కొంతమంది ఓనర్లు అయితే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, పని చేయించుకుంటారు. ఈ మళ్ళీ కాదు, గట్టు మీద ఉండి చేయండి, ఓహో మధ్యాహ్నం భోజనం ఇస్తాను తినండి అంటుంది. సరే వాళ్ళు పని చేస్తున్నారు. అందులో ఒక ఆవిడ గూనావిడ ఒక ఆవిడ ఉంది, జాయిన్ అయింది. కలుపు మొక్కలు తీయలేక, ఓపిక లేక ఏదో వచ్చేసింది పనికి. ఒక్కొక్క కలుపు మొక్కలు తొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది. మొత్తం ఆ వరుస అంతా తక్కువ వెళ్ళిపోయింది. కనపడతాయి, ఇంక పైకి వస్తాయా? కనపడు. పొద్దున్నే ఆ సాయంకాలం పని అయిపోయింది. గట్టు మీద డబ్బులు ఇచ్చేశారు. ఆ ఓనర్ కూడా డబ్బులు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. పొద్దున్నే నీరాడదామని వెళ్ళినప్పటికీ వర్షం వచ్చేస్తుంది. సర్లే ఇంకా మనం ఇవాళ నీరు పెట్టే పని లేదనుకుని సాయంకాలం వెళ్ళాడు. సాయంకాలం వెళ్తే తొక్కేసిన కలుపు మొక్కలు మరి వర్షం పడితే ఏమవుతాయి? ఏసు రక్తమేజే. చాలామంది ఎట్లా ఉన్నారంటే గుళ్ళో ఉన్నంతసేపు అమ్మో ఏసు రక్తమేజే, ఆ గేటు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం మాట. నువ్వు అలా ఉండకూడదు. దేవుడు నిన్ను ఎత్తైన చోట కూర్చోబెడుతున్నాడు. ఆమెను చెప్పు ఒకసారి. నీ పక్కోళ్ళకి షేక్ అని చెప్పండి. నువ్వు ఎన్నుకున్న మార్గం ఎత్తైన మార్గం, డౌన్కి వెళ్ళొద్దు. ఆమేన్. గుడ్. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఆఖరి మాట సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 22వ వాక్యం చూడండి ఒకసారి. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను. సంఖ్యాకాండం 21:22 చదవండి అక్క. మేము పొలములకైనను, మేము పొలంలోనైనను ద్రాక్ష తోటలకైనను పోము. బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజ్య మార్గములోనే నడిచిపోతామని అతనితో చెప్పిరి. చప్పట్లు యేసయ్యకి మహిమ. గుడ్. సో మూడవ అనుభవం ఏమిటంటే, అక్కడ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. అక్కడ మూడవ అనుభవం ఏంటంటే పొలము అనే మాట మీరు టిక్ చేసుకోండి. బ్రాకెట్లో లోకము వైపు వెళ్ళని మార్గం. ఆమేనని చెప్పండి ఒకసారి. ఇప్పుడు రాజ్య మార్గం ఏదో తెలుసా? పొలం వడి మేము వెళ్ళం అంటున్నారు. అంటే పొలం అంటే లోకం. మత్తయి సువార్త 13:38 తర్వాత చదువుకోండి. మత్తయి 13:38 చూస్తే పొలము లోకము అని రాశారు అక్కడ. చూడన్న, మత్తయి 13:38 చూస్తే పొలము ఈక్వల్ టు లోకము అని చెప్పారు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎన్నుకున్న ఈ రాజ్య మార్గం ఎలాంటిది తెలుసా? ఆ పొలం అనే లోకం వైపు వెళ్ళని మార్గం అది. క్రైస్తవ్యం అంటే లోకానికి నీకు ప్రత్యేకత కనబడాలి. వారు ఎంపిక చేసుకున్నది మాట్లాడుతున్నారు. ఎదోము రాజుతో మేము రాజ్య మార్గంలోనే వెళతాం. ఆ మార్గం ఎలాంటిదో తెలుసా? లోకం వైపు వెళ్ళని మార్గం. పొలము అనే లోకం వైపుకి ఈ మార్గం వెళ్ళేది కాదు. ప్రస్తుతం ఆ ట్రెండ్ను బట్టి చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ వాక్య ప్రకారం భక్తి చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది కనబడుతున్నారు. నీ ఆత్మీయత ఎప్పుడు ఎలా ఉండాలంటే లోకం వైపు ఎప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రభు అంటాడు, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అన్నాడు దేవుడు. లోకము దాని ఆశలన్నీ గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని చేసేవాడు నిరంతరము కూడా నిలుస్తాడు. మరి లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, చెప్పండి, నేత్రాశ,
జీవపుటంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. శరీర ఆశలు, నేత్రాశలు, జీవపుటము ఇవన్నీ కూడా లోకము ఆశలు. లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది, ఆశ చూపిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళే మార్గము ఇది రాజ్య మార్గం కాబట్టి లోక సంబంధమైన మార్గాన్ని మాత్రం నువ్వు ఎంపిక చేసుకోవద్దు. రాజ్య మార్గంలో లోకానికి ఎక్కడ కొంచెం కూడా అవకాశం లేదు. ఎందుకు ప్రభు అన్నాడు తెలుసా? నా రాజ్యం అయితే లోక సంబంధమైనది కాదు. ఆ మాట కూడా టిక్ చేయండి. యోహాను 18:36 నోట్ చేసుకోండి. నా రాజ్యం లోక సంబంధమైనది కాదని ముందుగానే ప్రభు చెప్పేశాడు. కాబట్టి ఈ మార్గంలోనికి లోకం రాకూడదు, లోక సంబంధమైనది ఏది రాకూడదు. ఇంకా చదువుకుంటే లోక మర్యాద అన్నాడు. ఏ మర్యాద చెప్పండి? రోమ 12:2 లోక మర్యాదను అనుసరించక అన్నాడు. అంటే లోకంలో ఏముందని అంటే మర్యాద. లోక మర్యాద వైపుకి మనం పొరపాటును వెళ్ళకూడదు. క్రైస్తవ్యం ఎన్నుకున్నది రాజమార్గం కాబట్టి లోక మర్యాద నీకు సంబంధించింది కాదు. అది లోకస్తులు వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. నువ్వు దేవుని కుమారుడు, రాజకుమార పుత్రిక కాబట్టి రాజకుమారులమైన మనము రాజమార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి మార్గాన్ని మనం ఎంపిక చేసుకోకూడదు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే లోక మర్యాదను అనుసరించొద్దు. లోతు కుమారులు ఏ మర్యాద అనుసరించదో తెలుసా? సర్వలోక మర్యాద చొప్పున. సర్వలోక మర్యాద చొప్పున ఎవ్వరు లేరని వాళ్ళ నాన్నకే డ్రింకింగ్, తాగుడు మత్తులోకి తీసుకెళ్ళిపోతుందండి. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. లోక మర్యాద ఎలా ఉంటుందో తెలుసా? మత్తు మార్గాల వైపు తీసుకెళ్ళిపోతుంది. సకల లోక మర్యాద. లోతు కుమార్తెలు చేసిన పని ఏంటో తెలుసా? మీరు చదవండి ఆ మాట. ఆదికాండ గ్రంథం 19:31 మీరు నోట్ చేస్తే, సర్వలోక మర్యాద చొప్పున అని వాళ్ళ నాన్నకి వాళ్ళే డ్రింకింగ్ తాగించి పాపం చేయటానికి ప్రేరేపించబడ్డారు. లోకం ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం ఎప్పుడు కూడా ఇలాంటి మార్గాలు గుండా తీసుకెళ్తూ ఉంటుంది. మత్తు. లోకం ఎప్పుడు కూడా మత్తే. ఈరోజు ఈ విషయాన్ని గమనించగలిగితే లోక నటన గతించిపోతుందని గుర్తించి, నేను ఎన్నుకున్నది రాజమార్గం కాబట్టి ఈ లోక సంబంధమైన ఆచారం, లోక సంబంధమైన మార్గం పొరపాటును కూడా నేను వెళ్ళనని ఒక మంచి నిర్ణయానికి రండి. పరిశుద్ధాత్ముడు మీకు కృపను అనుగ్రహించునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ఓ తల్లి అలాగే ఓ పిల్లోడు ఇక్కడ పరిచర్య సెలవులు కదండి, అందరూ నా దగ్గర సెలవులకి వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీరు నిజంగా తల్లిదండ్రులు మీ పిల్లల్ని సెలవులకి పంపించండి. ఈ 10 రోజులు చక్కగా వాళ్ళకి వాక్యం నేర్పిస్తాం, ప్రార్థనలు నేర్పిస్తాం, భక్తి నేర్పిస్తాం. చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, చక్కగా వాళ్ళు వాక్యాన్ని, పరిచర్యని. ఓ తల్లి అంటుంది, అయ్యగారు మా అమ్మ ఇంటి దగ్గర కనీసం జడేసుకోవడం కూడా రాదండి బాబు, ఇదిగో కృపక్క దగ్గర ఉంచాం, దేవుడి దయ వల్ల జడేస్తుంది, ఇంట్లో పనులన్నీ చేస్తుంది, వంట కూడా నేర్చేసుకుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చక్కని మార్గాలు ఇక్కడ నేర్పించబడతా ఉంటాయి. ఈ 10 రోజులు దేవుని పరిచర్య వాళ్ళు నేర్పిస్తూ ఉంటాం. ఓ దైవికమైన క్రమం వాళ్ళకి వస్తుంది. నిజంగా దైవజనుడిగా నేను అభినందిస్తున్నాను. పిల్లలు చక్కని మార్గంలోనే వెళతా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత. అయితే చాలామంది ఆ మార్గాలు తెలియక లోకం వైపు పయనించే వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడే లోక సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, లోక సంబంధమైన అలవాట్లలోకి, లోక సంబంధమైన ఫ్యాషన్కి అలవాటు పడిపోయే పిల్లలకు చాలామంది కనబడుతున్నారు. నేను అంటాను, నువ్వు మంచిగా, కొంతమంది చూడండి వస్త్రాల విషయంలో లోకం నీలోకి రాకూడదు. ఇప్పుడు ఎంత చిరిగి బట్టలు వేసుకుంటే అంత ఫ్యాషన్ అంట. నీకు లోకం రాకూడదు. ఒకవేళ నీకు లోకం వచ్చిందంటే నువ్వు ఆచారాల్లోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎంపిక చేసుకుంది రాజమార్గం కాబట్టి ఆ మార్గం విడిచిపెట్టేస్తావు. అందుకని మనం ఎన్నుకున్నది రాజమార్గం. లోకానికి పౌలు అంటాడు, నేను సిలువ వేయబడ్డాను అంటాడు.
ఏ విధము చేతనైనా లోక మార్గాల గుండిగా తప్పించబడదుము గాక. పిల్లలు చాలామంది వస్తుంటారు. వస్తే ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. వాడిని చూద్దామని వాళ్ళ అమ్మ, మామూలుగా చూడటానికి వస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మ వచ్చి ఆమె మామూలుగా వచ్చింటే బాగుండు, పండకి పప్పులన్నీ వండుకుని పట్టుకొచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఆ గేటు దగ్గరే ఉండమ్మా నువ్వు అన్నాను. అయ్యగారు లోపల కుదరదమ్మా, ఉత్తప్పుడు ఎన్ని రోజుల్లో ఇప్పుడే తీసుకురావాలి ఈ పప్పలో. దేవుడికి స్తోత్రం చెప్పండి అమ్మా స్తోత్రం. నేనైతే ఎలవ్ చేయనమ్మా, ఈ అయిపోయిన తర్వాతనే రా, ముందైనా వండిపెట్టు, బంగారంలా తింటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. పొరపాటును కూడా అంటే పద్ధతులు వచ్చేస్తున్నాయి చూడండి, ఆ ఆచారం వచ్చేస్తూ ఉంది. సెలవులు నేను హ్యాపీగా ఉండొద్దని చెప్పను. నీకు సెలవులు వస్తే ఊర్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళు, బంధువులతో కలిసి ఐక్యంగా ఉండాలంటే నో ప్రాబ్లం. కానీ ఆచారం రాకూడదు నీ ఇంట్లోకి, పద్ధతులు రాకూడదు నీ ఇంట్లోకి. బైబిల్ చెప్తుంది కదా, లోకమే ఆయన వెంట వెళ్ళిందంట. మీరు చదువుతారా మాట? యోహాను సువార్త బైబిల్లో లోకం ఆయన వెంట వెళ్ళెను అనే మాట చూడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. యోహాను 12:19. త్వరగా కింద వచ్చింది చదవక్క. ఇదిగో లోకం ఆయన వెంట పోయి. అది లోకం ఎవరు వెంట వెళ్ళింది? ఆయన అంటే ఎవరు? యేసయ్య వెంట వెళ్ళింది. ఇప్పుడు లోకం ఆయన వెంట వెళ్ళింది. నా రాజ్యం లోక సంబంధమైనది కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే క్రైస్తవులే లోకం వెంట పోతూ ఉన్నారు. లోకము యేసయ్య వెంట వెళితే ఇప్పుడేమో వీళ్ళందరూ కలిసి లోకం వెంట వెళుతున్నారు. ఎంత విచారం అండి. రాజమార్గం లోకం సంబంధమైనది కాదు. లోక సంబంధమైన మర్యాద కానీ లోక సంబంధమైన ఆచారం కానీ ఏది నీలోకి రాకూడదు. యేసు నామములో నీ మనోనేత్రాలు వెలిగించబడునుగాక. చేతుల పైకి ఒక్కసారి ఆమేన్ అనండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ప్రార్థన చేస్తాం. ఎప్పటి నుంచో ఒక కాలువ దగ్గర ఒక బండ, బట్టలు తుక్కునే బండ, కాలువ దగ్గరికి మనం వెళ్తూ ఉంటుంటే కాలువ దగ్గర కొన్ని బండలు ఉంటాయి, బట్టలు ఉతుకుతూ ఉంటారు. అక్కడికి వచ్చి ఆ బండ దగ్గర బట్టలు ఉతుకుదామని ప్రతిసారి ఒక ఆయన ఆ బట్టల మూట తీసుకుని పోతూ ఉన్నాడంట. అక్కడికి వెళ్ళి ఆ మూట అక్కడ దించి ఆ బట్టలన్నీ ఉతికి మరలా వచ్చేస్తూ ఉంటాడు. అయితే ఆ బండ కింద, కాలువ దగ్గర కదా, ఆ బండ కింద ఎప్పటి నుంచో కొన్ని కప్పలు సుఖనివాసం చేస్తున్నాయంటే స్విమ్మింగ్ పూల్లో పెట్టినట్టున్నాయన్నమాట. వాటికి ఆ చల్లదనానికి ఆ కప్పలు ఆ బండ కిందకు వచ్చేసి హ్యాపీగా ఉంటున్నాయంట. ఈ కాలువలో వెళ్ళే కప్పల్లో ఒక కొత్త కప్ప ఒట్టొచ్చి ఆ గ్రూపులో జాయిన్ అయిందంట. నన్ను కూడా గ్రూపులో జాయిన్ అయ్యింది బాబు అన్నట్టుగా ఆ గ్రూపులో జాయిన్ అయిందంట కొత్త కప్ప. ఈయన బట్టల మూడ తీసుకొచ్చాడు, అక్కడ పెట్టి ఒక్కొక్కటి దుప్పటి, ఒక్కొక్క షర్టు, ఒక్కొక్క చీర తీసుకుని ఉతికి బండేసి కొడతా ఉంటుంటే ఆ కొత్త కప్ప గబేలు అని అంటుందంట. ఎందుకంటే బండి ఇరిగిపోయి నా మీద పడిపోతున్నాను అంతే జడుచుకుంటుందంట ఆ కప్ప. ఆ పక్కన ఉన్న కప్పలు అంటున్నాడు, ఇదిగో సైలెంట్గా ఉండు. ఓ గంట సేపు ఆయన ఉతికేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. ఒక గంట సేపు సైలెంట్గా కూర్చో, ఆ తర్వాత నీ ఇష్టం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ ఉతికి ఆయన ఎవరో కాదు, దైవజనుడే. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఓ వాక్యం అనే ఉతక స్నానం జరుగుతూ ఉంటుంటే ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ క్రైస్తవులనే కప్పలు, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గంట సేపు నువ్వు ఓపిక పట్టుకో, ఆయన ఏదో చెప్పుకుంటాడో, ఆయన బాధ ఒకసారి 2 నిమిషాలు అలా నువ్వు ఇన్నట్టుగా యాక్షన్ చేయి, ఉండు. కొత్తగా వచ్చినలేమో హల్లెలూయా స్తుతి స్తోత్రం బాబు ఇలా ఉండాలనుకుంటున్నావు, నువ్వు సైలెంట్గా ఉండన్నా ఉండమన్నా. ఎందుకు అంత కంగారు? మేము ఎప్పటి నుంచో ఉన్నాం, ఏమో కామన్ అవన్నీ ఎప్పటి నుంచో వచ్చే ఆచారాలు ఇప్పుడు నువ్వు మార్చేస్తావా? మార్చేస్తావు నువ్వు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా చెప్పండి. ఉంటారు కొత్త వాళ్ళు. దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించునుగాక. నువ్వు దైవజనుడు, దైవిక మార్గాలు ఎదుగుతున్నావు కాబట్టి లోకం వైపుకి వెళ్ళొద్దు. యేసయ్య నిన్ను దర్శించునుగాక. నేను ముగిస్తా ఉన్నాను.
రాజ్య మార్గంలోనే వెళతామని ఇశ్రాయేలీలు ఒక తీర్మానం చేశారు. క్రొత్త సంవత్సరం ప్రారంభించబడి 12 రోజులు గడుస్తుంది. నువ్వు వెళుతున్న మార్గం తప్పుదారిని నిన్ను ఆకర్షిస్తుంది. జారాస్త్రీ మార్గం ఎన్నో నీ వైపుకు తిరుగుతూ ఉంటాయి, వెళ్ళొద్దు. నువ్వు రాజ్య మార్గంలోనే వెళ్ళు. ఆ మార్గం గుండా వెళితే ఎన్నో దీవెనలు నీకు ఉన్నాయి. అయితే ఆ మార్గం ఎలాంటిదో మూడు మాటలు చెప్పాను. చెప్పండి. ఒకటి, ఆ మార్గం చెడు తనాన్ని విడిచిపెట్టే మార్గం, ఆ రాజ్య మార్గం పరిశుద్ధమైంది. 2, ఎత్తైన మార్గం, ఆ మార్గం నిజంగానే ఆ మార్గంలోనే నువ్వు వెళ్ళాలి. సో 3వది, లోకం వైపు వెళ్ళని మార్గం అది. దేవుడు ఈ మార్గాలు గుండా సంఘం అంతటిని నడిపించునుగాక, రాకడ కొరకే సిద్ధపరచునుగాక. అందరూ అలాగే